హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ ఏంటిది, దాని పూర్తి డీటెయిల్స్ మనం ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి, అసలు ఈ నోటిఫికేషన్ ఏంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది మనం ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్. ఇది SCCL అంటే సింగరేణి వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసిర్రు ఫ్రెండ్స్. ఇది బదిలీ వర్కర్స్ అనే నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 665 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. SCCL అంటే సింగరేణి కలోరియస్ కంపెనీ లిమిటెడ్ అనేది, ఇది గవర్నమెంట్ ఇది ఫ్రెండ్స్. ఇది సింగరేణి అనేది, దీంట్లో బదిలీ వర్కర్స్ అనే వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో 65 వేకెన్సీలు ఉన్నాయి, 665 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో 133 వేకెన్సీలు అనేది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కవర్ చేస్తారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి 532 వేకెన్సీలు వచ్చేసి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం నుంచి ఈ 532 అని వీళ్ళకి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కవర్ చేస్తారంట. ఇంకా మిగతా వచ్చేసి 133 పోస్టులు అనేవి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కవర్ చేస్తారంట ఫ్రెండ్స్. ఇది మాత్రం మగవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి మిగతా 10th పాస్ హైయర్ స్టడీస్ ఏదైనా సరిపోతుందంట ఫ్రెండ్స్. దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఇది కేవలం ST వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. ఆల్ ST క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అంటే ST స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకి ఇది లేదంట ఫ్రెండ్స్. ఇది క్లారిటీగా ఇచ్చారు నోటిఫికేషన్లో. దీని ఏజ్ వచ్చేసి 18 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. 80 years నుంచి 45 years మధ్యలో వరకు. నెక్స్ట్ దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే 10th బేసిక్కే ఉంటుంది, అది కూడా తెలుగులోనే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇప్పటికే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 7/8/2017 అంటే మొన్న స్టార్ట్ అయిందంట ఫ్రెండ్స్. దీని క్లోజింగ్ డేట్ వచ్చేసి 2/9/2017 అంటే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ఇది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎన్ని గంటలకంటే 5 గంటలకంట ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ప్రింట్ చేసుకునే డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 12వ తారీఖు 9వ నెల 2017 అనే డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు ఫామ్ ఫిల్అప్ చేసి అది సబ్మిట్ చేశాక నెక్స్ట్ సెకండ్ పని ఏం చేయాలంటే దీన్ని కొరియర్ పంపాలి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఆపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, కొత్తగూడెం 507101. ఇక్కడ ఈ అడ్రస్కి మనం కొరియర్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎప్పటిలోపు చేయాలంటే 12/9/2017 12వ తారీఖు 9వ నెల 2017 లోపు మనం ఈ కొరియర్ అనేది సెండ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఒకవేళ అప్లికేషన్ ఫిల్ చేసి కొరియర్ పంపకుంటే మనం అప్లై చేసినట్టు కాదు ఫ్రెండ్స్. మనది అనేది అప్లై కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అయితే కానీ అప్లై చేసినట్టు కాదు. ఇది అప్లై చేసి ఆన్లైన్లో ఫిల్ చేశాక నెక్స్ట్ కొరియర్ పంపాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మనం ఆన్లైన్లో ఫిల్ చేసినప్పుడు మనం అప్లై చేసినట్టు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఏమేమి పెట్టాలి అంటే కొరియర్ పంపేటప్పుడు మనం ఏమేమి మెమోస్ పెట్టాలని చాలామంది అడుగుతుంటారు, ప్లస్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకని క్లారిటీగా నేను ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే స్టడీ కండక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవే పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి మార్క్స్ మెమో ఆఫ్ SSC అయినా ఇంకా హైయర్ స్టడీస్ అయినా ఒకటి. నెక్స్ట్ ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్గా పెట్టాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథారిటీ అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రీసెంట్గా నాట్ ఎర్లియర్ దెన్ 6 months 6 months కన్నా తక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ 6 months లోపుదే ఉండాలి, అది పెట్టాలంట. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది అది ఎమ్మడే దొరుకుతుంది, అది పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకోటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అఫెక్టెడ్ చేయాలి, దానికి స్టిక్ చేసి కొరియర్ పంపాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచన కామెంట్ రూపంలో తెలపండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.